అయితే మేడం మీరిప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మీరక్కడున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది ఇక్కడ పాలిటిక్స్ మీరు చూస్తుంటే? పాలిటిక్స్ అంటే టోటల్ డిఫరెంట్ టాపిక్ నాకు. అంటే మామూలుగా ఇప్పుడు మీరు చూస్తా ఉంటారు కదా మేడం. మీరు పుట్టిన గడ్డ ఇది. అంటే మీకు అనిపిస్తుంది కదా! అంటే ఇక్కడ రాజ్యాన్ని ఎవరేలుతున్నారు? అంటే మీకు ఎవరంటే ఇష్టం? లేకపోతే అది కాకపోయినా మీకు ఏ పార్టీ అంటే మీకు కొంచెం చక్కగా అంటే మీకిష్టమైన పార్టీ? పార్టీ పరంగా కాకుండగా అంటే వ్యక్తుల పరంగా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క రకమైన టాలెంట్ ఉంది. సో, ప్రతి ఒక్కళ్ళు మన అంటే తెలంగాణని చాలా డెవలప్ చేశారు. సో, ఇప్పుడున్న ప్రభుత్వము అంటే నాకు తెలిసి నేను ఒకటే విన్నపం చేసుకున్నాను ఏంటంటే గల్ఫ్ కార్మికుల గురించి కొంచెం ఎక్కువ ఆలోచిస్తూ ఉన్నారు. ప్లస్ ఆలోచిస్తారని కోరుకుంటున్నాను. వాళ్ళకొక ఈ ఇంటర్వ్యూ ద్వారా నేను తెలియజేయాల్సింది ఏంటి అనంటే గల్ఫ్ కార్మికులకు ఒక మంచి అవగాహన ఏర్పాటు చేసి అంటే ఒక సెమినార్స్ లాంటివి అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వాళ్ళకు ఒక ప్రాపర్ సెమినార్స్ అలాంటివి ఏర్పాటు చేసి వాళ్ళకు ఒక అవగాహన అనేది కల్పించాలి. గల్ఫ్ అంటే ఏంటి, మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీ రూల్స్ ఏంటి, మీరు ఇబ్బందులు పడితే మీరు ఎవరిని అప్రోచ్ అవ్వాలి. సో ఇలాంటివి ఒక రకమైన అంటే వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు సేఫ్గా ఉంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా సేఫ్గా ఉంటారు. అంటే ఆ దేశాన్ని కూడా అంటే మనం అంటే బ్లేమ్ చేయకుండా మన గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలని నేను విన్నపించుకున్నాను. ఫ్యూచర్లో ఏమైనా మిడిల్ ఈస్ట్‌గా అట్లా అంటే పొలిటికల్‌గా ఉండే ఛాన్స్ ఏమన్నా ఉందా మేడం? ఇప్పటి వరకు అయితే ఏం లేదు. అంటే ఆల్మోస్ట్ అంటే మీరు సోషల్ యాక్టివిస్ట్ కదా! ఆల్రెడీ మీరు అన్ని అంటే కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఇటువంటి అంటే ఇప్పుడు గల్ఫ్ కార్మికులకు కావాల్సినటువంటి సహాయ సహకారాలు కూడా మీరు అందిస్తూ ఉంటారు కదా! మరి ఇన్ కేస్ ఏమైనా వచ్చే ఛాన్సెస్? ఇప్పటి వరకైతే ఏం అనుకోలేదండి. కాకపోతే నా సపోర్ట్ ప్రతి ఒక్క అంటే గల్ఫ్ సోదరులకే కాదు ఎవరికైనా ఆపదలో ఉన్నారు అని అంటే నా వంతు సహాయం ఎప్పుడూ నేను ముందుండి చేస్తాను. సో నేను ఏ సహాయం చేసినా ఏ హెల్ప్ చేసినా నా కుటుంబ సభ్యులు అనేది చాలా అంటే నాకు సపోర్ట్ చేస్తారు. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఏ పని చేయలేను. సో నేను ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకునేది మా హస్బెండ్కి, నా పిల్లలకి. తప్పకుండా నా హెల్ప్ అయితే ఉంటుంది. ఒకవేళ ఫ్యూచర్లో కార్మికులకే కానీ ఇంకా ఎవరికైనా కానీ నా వలన ఏదైనా ఉపయోగం ఉంది అని అంటే డెఫినెట్గా నేను ఆలోచిస్తాను. ఓకే మేడం. అంటే ఇప్పటి వరకు మీరు చెప్పారు కదా గల్ఫ్ కార్మికుల గురించి అంటే వాళ్ళు పడే బాధల గురించి. మహిళలు ఎవరైనా అంటే మీరు చూసిన సందర్భాల్లో ఇక్కడి నుంచి ఉపాధి కోసం అక్కడికి వచ్చి అక్కడ మహిళలు ఇబ్బంది పడిన సిచ్యువేషన్ ఏదైనా ఉందా? మహిళలు చాలా తక్కువ అని చెప్పుకోవాలండి. ఎందుకంటే మహిళలు ఎక్కువ అంటే వాళ్ళు మోసపోయేది ఇలాంటి ఇల్లీగల్ అప్రోచ్‌తో వచ్చేవాళ్ళే అక్కడికొచ్చి. సో కొంతమంది అలానే వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా ఇంతకుముందు ప్రాపర్ వీసా మీద వచ్చి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు వేరే వీసాలు బయటకు వచ్చేయడము. సో ఇల్లీగల్‌గా అయిపోవడము. స్పెషల్‌గా హౌస్ మేట్స్ ఉంటారు అక్కడ. సో ఆ సోదరులు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి సమస్యలతోనే. ఇంకా మిగతా పెద్ద ఇబ్బందులైతే అక్కడ ఉన్న వాళ్ళైతే